ఫ్రెండ్స్, మనం ఈరోజు బూట్ లోడర్ అంటే ఏమిటి, బూట్ లోడర్ వల్ల ఉపయోగాలు ఏంటి, కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం. బూట్ లోడర్ అంటే ఒక కస్టమ్ కోడ్. ఇది ఏం చేస్తుందంటే మన మొబైల్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని చెక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాలనుకుందాం. ఫోన్ని స్విచ్ ఆన్ చేసినప్పుడు బూట్ లోడర్ మన ఆపరేటింగ్ సిస్టమ్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి మనం హోమ్ స్క్రీన్కి తీసుకెళ్తుంది. ఒకవేళ ఫైల్స్ కరప్ట్ అయినా, ఎర్రర్స్ వచ్చినా స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంటుంది. దీన్నే బూట్ లూప్ అంటాం. ఈ బూట్ లూప్ని మనలో చాలామంది చూసే ఉంటారు. ఈ బూట్ లూప్ నుంచి బయటికి రావడానికి మన కస్టమ్ రోమ్స్ని రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మన మొబైల్ హోమ్ స్క్రీన్లోకి వెళ్తుంది. మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బూట్ లోడర్ని అన్లాక్ చేసిస్తుంది, ఎందుకంటే యూజర్ కస్టమ్ రోమ్స్ని ఇన్స్టాల్ చేయకూడదని. ఇప్పుడు మనం బూట్ లోడర్ని అన్లాక్ చేస్తే మనకు కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం. బూట్ లోడర్ని అన్లాక్ చేస్తే మనం కస్టమ్ రోమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం 109 నుంచి 10కు మారాలనుకుంటే కంపెనీస్ 110 అప్డేట్ ఇస్తే తప్ప మనం 110ని వాడలేం. అదే కస్టమ్ రోమ్స్ ద్వారా 110ని మనం యూజ్ చేసుకోవచ్చు. బూట్ లోడర్ లాక్ చేసి ఉంటే ఈ కస్టమ్ రోమ్ని మనం ఇన్స్టాల్ చేయలేం. అందుకనే బూట్ లోడర్ అన్లాక్ చేసి మనం ఈ కస్టమ్ రోమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ బూట్ లోడర్ని అన్లాక్ చేసి మనం ఓన్లీ కస్టమ్ రోమ్సే కాదు, ఏవైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బూట్ లోడర్ వల్ల కలిగే నష్టాలు ఏంటో చూద్దాం. బూట్ లోడర్ని అన్లాక్ చేయటం వల్ల మన మొబైల్ యొక్క సెక్యూరిటీ వీక్ అయిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తమ వారంటీని రిడీమ్ చేసుకునేవో. మొబైల్లో ఏమైనా రిపేర్ అయినా సర్వీస్ సెంటర్లో రిపేర్ చేయరు. మనం బూట్ లోడర్ని అన్లాక్ చేయాలంటే ఒక్కో కంపెనీ ఒక్కో పద్ధతిని యూజ్ చేస్తుంది. ఎంఐ ఒకలాగా, వివో ఒకలాగా, ఒప్పో ఒకలాగా రకరకాల సాఫ్ట్వేర్లు యూజ్ చేసి ఈ బూట్ లోడర్ని అన్లాక్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా బూట్ లోడర్ని అన్లాక్ చేసి కస్టమ్ రూమ్స్ని యూజ్ చేయాలనుకుంటే ఓన్లీ సెకండరీ మొబైల్లో మాత్రమే చేయండి. ప్రైమరీ మొబైల్లో చేయొద్దండి, ఎందుకంటే సెక్యూరిటీ చాలా వీక్గా ఉంటుంది. ఎవరైనా మీ ఫోన్ని హ్యాక్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ నౌ.